హాయ్ అండి. నేను లావణ్య పెద్దిరెడ్డి. జనరల్‌గా మనం వింటూ ఉంటాము. ఉమెన్‌ని ఎందుకు వంటింటి కుందేలు కింద ట్రీట్ చేస్తారు? వాళ్ళకెందుకు ఫ్రీడమ్ ఇవ్వరు? బయటికెళ్ళి వర్క్ చేసే ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వరు? అన్న క్వెషన్ మీలాగే నాకు కూడా ఎప్పుడూ ఉండేది మైండ్‌లో. సో, అటువంటప్పుడు నేను ఒకరోజు రామకృష్ణ మఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక డిస్కషన్‌లో ఒక ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇండిపెండెన్స్ ముందు ఒక స్పెసిఫిక్ ఏరియాస్ అంటే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఆయన చెప్పుకొస్తూ, ఆ పలానా చోట రోడ్డు మీద ఆడవారు వెళ్ళినా, చిన్న పిల్లలు వెళ్ళినా చాలా హ్యూమిలియేట్ చేసేవారు. ముసలి ముతిక వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసేవారు. బ్రిటిషర్స్ కాలంలో అలా జరిగేది అని చెప్పుకొచ్చారు ఆయన ఒక సందర్భంలో. సో, ఒకవేళ ఆ సందర్భం కనుక ప్రివేల్ అయ్యుంటే, అటువంటి సిచ్యుయేషన్‌లో ఆడవారు నిజంగా బయటకి వెళ్ళడం, ఇబ్బంది పడడం ఎందుకు అన్న కాంటెక్స్‌లో టు ప్రొటెక్ట్ అవర్ వుమెన్ ఇంట్లోనే వాళ్ళని ఉండనిచ్చేవారు. సో, ఓవర్ ద పీరియడ్ వుమెన్‌ని ప్రొటెక్ట్ చేయటానికి ఇంట్లో ఉండనిచ్చే పరిస్థితి నుంచి తర్వాత జనరేషన్స్ కొలిది ఒక జనరేషన్ 20 ఇయర్స్ అనుకోండి. అంటే ఇవాళ ఆడపిల్ల పుడితే ఒక 20 ఏళ్ళకి పెళ్లి చేస్తాం. దట్ కుడ్ బి క్యాలిక్యులేటెడ్ యాస్ అ జనరేషన్. నెక్స్ట్ ఇంకొక జనరేషన్ అని అనుకుంటే గనక బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగినప్పుడు ప్రీ ఇండిపెండెన్స్లో ఆడవారు, ముసలివాళ్ళు, పిల్లలు అందరూ ఇంట్లో ఉంటే మగవారు వెళ్ళి సంపాదించుకొచ్చేవారు. వ్యవసాయం కానివ్వండి, చేతి పనులు కానివ్వండి, ఏదైనా వృత్తి చేసుకొని సంపాదించుకొని వచ్చేవారు. సో, అలాంటి కాంటెక్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేపాటికల్లా మనం 50s తీసుకుంటే 50-70, 70-90, 90-210 ఇలా తీసుకుంటే కనుక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది? ఏ పొద్దు అత్తగారు వాళ్ళు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వు చేసేదేముంది, నా కొడుకే కదా సంపాదించుకొచ్చేది. ఓకే, అది కొంచెం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికల్లా హెరాస్మెంట్ అయిపోయింది. నువ్వు కట్నం ఎందుకు తేవు, నువ్వు ఇంట్లోనే ఉంటావు, నా కొడుకు కదా సంపాదిస్తుంది, ఇంతటి దానికి నువ్వు చేసేదేముంది, తిని కూర్చోవడమే కదా అన్నది ఈ 70s నుంచి 90s వరకు హెరాస్మెంట్ విపరీతంగా పెరిగింది. ఈ 90-210 ఏమైంది? ఓకే, ఇంత హెరాస్ చేస్తున్నారు, ఆడపిల్ల తల్లిదండ్రులే కదండి, అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా ఆలోచించేది వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్ కోసం. అప్పుడు 90s-210 కనుక మనం జనరలైజ్డ్గా తీసుకొని ఉంటే ఓకే, ఆడపిల్లలు ఎందుకు ఇలాగ కష్టపడాలి, వాళ్ళు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కానీ వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు ఇంత ఇబ్బంది పడరు కదా అనేసి అప్పటి నుంచి మీరు చూస్తే ఎక్కువ జాబ్స్ బయటకు వచ్చి ఎక్కువ జాబ్స్ చేయడం ఉమెన్ అన్నది స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 210 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇది డ్రాస్టికల్గా పెరిగింది. అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు, ఈక్వల్గా ఎర్న్ చేస్తున్నారు, ఈక్వల్గా లైఫ్ స్టైల్ కానీ పేమెంట్స్ కానీ చేయగలుగుతున్నారు. రైట్? ఈ కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు ఈరోజు దీన్ని కూడా మనం మళ్ళా ప్రొటెక్టెడ్ వేలో తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ చదువుకొని ఇద్దరూ